కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అంటేనే మహిళలంతా కూడా చాలా బిజీగా పనుల్లో పడిపోయి పూజల్లో పడిపోయి ఆధ్యాత్మికంగా గడుపుతూ ఉంటారు. మరి అటువంటి మహిళలకి ఎంతో ఇష్టమైనవి చీరలు. మరి చీరల్లోనే విశిష్టత కలిగినటువంటి కంచిపట్టు చీర కొనాలి అంటే కాంచీపురం వరకు వెళ్ళాలా? అవసరమే లేదండి. మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు మన భీమవరంలోనే ఉంది. కాంచీపురంలోనే అతిపెద్ద షోరూమ్ కలిగినటువంటి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు మన భీమవరంలోని మావుళ్ళమ్మ వారి గుడి వీధిలో ఉంది. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు PQR ప్రొవైడ్ చేస్తున్నారు. PQR అంటే ఏంటా అని అనుకుంటున్నారా? ఏమీ కాదండి, ప్రైస్, క్వాలిటీ అండ్ రేంజ్. ఏ చీర కొనాలన్నా ఫస్ట్ రేట్ ఎంత, అందుబాటు ధర కాదా అనేది చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ రేటుకి తగ్గ క్వాలిటీ ఇస్తున్నారా అనేదే చూసుకుంటాం కదా. ఆ తర్వాత ఏంటి, అన్నీ సెట్ చేసుకున్న తర్వాత చీరలో ఇంకొక డిజైన్ ఉందా, లేకపోతే ఇదే డిజైన్లో ఇంకొక కలర్ ఉందా అనేదే కదా మనం చూసుకుంటాం. మరి అదే PQR, ప్రైస్, క్వాలిటీ అండ్ రేంజ్. అది దక్కాలి అంటే మనం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయాల్సిందే. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో శ్రావణం ఆఫర్స్ అయితే చాలా గట్టిగానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చక్కచక్క షాపింగ్ చేసేస్తూ ఆఫర్లన్నీ దక్కించేసుకోండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో. నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అంటూ పిలిచేశారు హరిణి గారు. మనం ఇప్పుడు మోగంటి వారి వీధిలో ఉన్న శ్రీ రుక్మిణి నిలయం దగ్గర ఉన్నాం. మరి పైకి వెళ్ళి హరిణి గారిని కలిసేద్దామా? వచ్చేయండి నాతో. హాయ్ హరిణి గారు. హాయ్ అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫా? మా BCN ఛానల్లో ఈ శ్రావణలక్ష్మి కార్యక్రమం గురించి మీకు ఎలా తెలిసింది? అంటే మా ఫ్రెండ్స్ చేశారు ఆల్రెడీ. వాళ్ళు మెసేజ్ పెడితే నేను కూడా ఇంట్రెస్ట్గా ఉండి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించాను. అవునా? మరి మీరు ఆహ్వానించాక మేము రాకుండా ఉంటామా? వచ్చేసాం. మరి మీకు ఎలా అనిపిస్తుంది మీరు పిలవగానే మేము వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. మరి హరిణి గారు చాలా మందిని అయితే ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళందరినీ కూడా నేను పరిచయం చేసుకోవాలి, మా BCN ప్రేక్షకులు కూడా పరిచయం చేయాలి కదా. మరి పరిచయం చేసుకుందామా? పదండి. ఓకే హరిణి గారు, మరి పరిచయం చేసుకుందామా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ? వీళ్ళందరూ ఫ్రెండ్స్. మా అందరిది 35 years ఫ్రెండ్షిప్. 35 yearsా? అమ్మ బాబోయ్. ఓకే. అంటే అనుకోకుండా, అంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లస్ ఏంటంటే మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇక్కడ కూడా మా అత్తగారి ఇంట్లో కూడా అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళందరూ అనుకోకుండా, అంటే నా మ్యారేజ్లో తనకి సెటిల్ అయింది, తన ఎంగేజ్మెంట్లో తినికి సెటిల్ అయింది. తన పేరు సునీత, తిని పేరు శ్రీకరి, తిని పేరు స్వప్న. తిని కూడా మా కో సిస్టర్. మేము తోటి కోడళ్ళము, మేము ముగ్గురం. తోటి కోడలు కూడా. అది మా వారి ఫ్రెండ్ వైఫ్ అనమాట తిను. అది మా ముగ్గురిది ఒకటే, ఏలూరు ప్రాపర్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆవిడ పేరు సత్య గారు, తన పేరు అపర్ణ. ఆవిడ పేరు సుధ గారు. మా పైన ఉంటారు అపార్ట్మెంట్లో, నైబర్స్. సుధా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? ఆవిడ ఏం చేస్తారు ఏంటి అనేది చెప్పండి. సుధా గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? హౌస్ వైఫ్ అండి. మామూలు పెయింట్స్ అని, ఎంబ్రాయిడరీ అని అవి చేస్తూ ఉంటాము. గార్డెనింగ్ చేస్తూ ఉంటాం. అపర్ణ గారు, మరి మీ ఇంట్రెస్ట్స్ ఏంటి? మా BCN చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. నేను 20 years నుంచి బొటిక్ రన్ చేస్తున్నాను. హరిణి నా కిట్టి ఫ్రెండ్ అనమాట. యా, మేము అందరూ కిట్టి ఫ్రెండ్స్.
ఇంకా అలా మా బొటిక్ డిజైనింగ్స్తో మాకు అయిపోతూ ఉంటుంది. మీ ప్రోగ్రామ్ చూసి బాగుందని చెప్పి ఈరోజు టైం తీసుకొని మరీ వచ్చాం. ఇన్వైట్ చేయగానే అన్ని పనులు పక్కన పెట్టేసి మరి మీ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయాలి కదా మేము, అందుకు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాకు అవకాశం వచ్చింది కదా అందుకు. ఓకే, మరి తోటికోడలు అండ్ ఫ్రెండ్ మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ థ్యాంక్ టు మై సిస్టర్ అండ్ ఫ్రెండ్, మా అక్క, పెద్ద అక్క. మీ ఛానల్లో ఇలా పార్టిసిపేట్ చేయడం కోసం మేము అందరం ఇలా గ్యాదర్ అయ్యాము. మేము ఎవ్రీ వీక్ కూడా గ్యాదర్ అవుతాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, వెళ్తాము. ఇవాళ మీ గ్యాదరింగ్ ఉంది కదా, DCN ఛానల్లో మీ దాన్ని ఉంది కదా అని చెప్పి అందరం వచ్చాము ఇక్కడికి. నేను హౌస్ వైఫ్ అండి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తారా? ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా చేస్తారా? సరే, అయితే మాకు కొన్ని టిప్స్ చెప్పచ్చు కదా, అలా కళాకారులు అవ్వాలంటే మేము కూడా మీకులాగా ఏం చేయాలి? వేస్ట్ మెటీరియల్ ఏదున్నా సరే దాంతో ఆర్ట్ అనేది మన దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో ఉన్నది ఆఖరి పేపర్ని కూడా మనం యూస్ చేసి దేనికైనా యూస్ చేయొచ్చు. అది మన టాలెంట్ని బట్టి ఉంటుంది, ఆ అవసరాన్ని బట్టి నేను దాన్ని యూస్ చేసి వాడుతూ ఉంటాను. ఓకే, అయితే మీరు క్రాఫ్ట్ ఫ్రమ్ వేస్ట్ అని చేస్తారనమాట. ఏది కూడా వేస్ట్ అవ్వనివ్వరు. మా మమ్మీ కూడా అంతే అండి. ఏ ఒక్క వస్తువు పాడేనివ్వరు బయట. మా డాడీ తిడతానే ఉంటారు, ఎందుకు ఇల్లంతా చెత్త అని అంటారు. కానీ ఏం చేస్తాం మరి, తప్పదు. మీకులాగా ఆర్టిస్ట్ మా మమ్మీ కూడా దేన్నైనా ఫిక్స్ చేసేయగలరు అసలు. సరే, మీరు చెప్పండి. ఫ్రెండ్ అండి, మేము ఏలూరు అండి. మేము ముగ్గురు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్, కాలేజ్లో అలా మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. 35 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. గెట్ టుగెదర్స్ అవన్నీ, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా, మా అమ్మాయి పెళ్ళయింది, మా పాప పెళ్ళికి కూడా అందరూ బాగా ఫుల్ సపోర్ట్ చేశారు. అసలు బాగా ఒక ఫ్యామిలీలానే ఉంటాం. ఫ్రెండ్షిప్ అనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి చాలా ఇదిగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కలిపి ట్రిప్పులు వేసుకోవటం, హాలిడేస్ వచ్చినా గెట్ టుగెదర్ అవ్వటం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్లీ నేను ఇవాళ ఊరు వెళ్ళాలి, హరిని ఫోన్ చేసిందని ఆగిపోయాను, వెళ్ళకుండా ఇక్కడికి వచ్చానండి. మరి ఫ్రెండ్కి ఇచ్చే విలువ అంత. మరి మీరు ఏంటి, మీ అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోయిందా? కానీ మీరు అంత అసలు ఏజ్ అంత కనిపించట్లేదు నాకైతే. చాలా యంగ్గా ఉన్నారు. ఏంటి ఆ బ్యూటీ సీక్రెట్స్ ఏమైనా చెప్పచ్చు కదా మాకు కూడా? ఏమీ లేదా? అందరూ అలానే చెప్తున్నారండి. అసలు ఎవ్వరూ సీక్రెట్స్ రివీల్ చేయట్లేదు ఈ మధ్య. అసలు అందరూ అందంగా ఉంటున్నారు. సంతూర్ మమ్మీ అంట. మీ పేరు సంతూర్ మమ్మీ ఈరోజు ఎపిసోడ్లో, ఓకేనా? సరే, అయితే అరుణి గారు, మరి మీ పక్కన మీ ఫ్రెండ్ అండ్ తోటికోడలా? మళ్ళీ తోటికోడలు అండ్ ఫ్రెండ్, చిన్న చెల్లెలు, ఆఖరి చెల్లెలు. నా పేరు స్వప్న అండి, హౌస్ వైఫ్. గార్డెనింగ్ చేస్తాను, క్రాఫ్టింగ్. మా పాపతో ఆడుకుంటాను బాగా. మీకు కూడా పాప ఉందా? ఓకే, సరే. అయితే మరి సత్య గారు, ఏంటి జోష్ ఏది? మరి హుషారుగా ఉండాలి మరి ప్రోగ్రామ్ అంటే. ఏ పిండి వంటలన్నీ చేసి అలసిపోయారా? లేదు కదా. మరి చెప్పండి సత్య గారు, మరి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి, ఏం చేయను. హరిణి గారు నేను ఫ్రెండ్స్, పైగా నైబర్స్. కాదు, హౌస్ వైఫ్ అండి, ఏమీ చేయనని ఎంత సింపుల్గా చెప్పేశారో. కానీ పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అది. హౌస్ వైఫే కదా అన్నీ చేసేది, ఇంట్లో చక్కబెట్టేది మొత్తం కదా. ఏమీ చేయనంటారే మరి? ఇంట్లో ఏమేమి చేస్తారు మీరు? ఎన్ని పనులు చేస్తారు ఇంట్లో? వంట అది నేనే చేస్తాను. వంట చేస్తారు, ఇంకా ఏం చేస్తారు? ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అంతా నేనే చూసుకుంటాను. పూజలు బాగా చేస్తారా? పూజలు బాగా చేస్తాను. మరి ఒకసారి వ్రత విశేషాలని గురించి మాట్లాడుకుందాం. మన సంతూర్ మమ్మీ గారిని అడుగుదామా ఈసారి? చెప్పండి, మరి వ్రతం ఎలా చేసుకుంటారు మీరు మీ ఇంట్లో? ఏంటి మీ పద్ధతులు ఏంటి అనేది మా కోసం ఒక్కసారి, మా ప్రేక్షకుల కోసం. ప్రొద్దుటే లేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని, మామిడాకులు కట్టుకుని, గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లన్నీ పెట్టుకుని, దేవుణ్ణి అలంకారం చేసుకుని, ముగ్గు వేసుకుని, పీఠం పెట్టి అమ్మవారిని నిలబెట్టి నైవేద్యాలు అయ్యి 9 రకాల నైవేద్యాలు చేస్తామండి. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు మానలేదు.
9 రకాల నైవేద్యాలతోటి అమ్మవారికి పూజ అంతా చేసుకుని నివేదన సమర్పించుకుని కొబ్బరికాయ అది కొట్టుకుని కథ చెప్పుకుని ఇలాగా పసుపు తాడుకి రూపు కట్టుకుని మా హస్బెండ్తో కట్టించుకుంటామండి ఎవ్రీ ఇయర్ రూపు. నేను నిన్న చేసేసుకున్నాను. సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకుంటాము. సంతూర్ మమ్మీ గారు అది విశేషం అనమాట. ఎవరిని పిలవకుండా ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నారు. ఇవాళ మన ఇంట్లో పూజ వచ్చారనమాట. మనతో కలిసి చేసుకుంటున్నారు ఈరోజు. మరి హ్యాపీగా ఉందా మీకు? సరే అయితే మరి హరిణి గారు మీరు చెప్పాలి ఇప్పుడు ఏంటి, మీరు ఈ డెకరేషన్ అది ఎంతసేపు పట్టింది మీకు, ఎప్పుడు లేచారు, ఏమి నైవేద్యాలు వండారు, ఇవాళ అమ్మవారి కోసం ఏం ప్రిపేర్ చేశారనేది మీరు చెప్పాలి. డెకరేషన్ అది 1.5 hour అలా పట్టింది. అంటే మాకు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం కదా, అలవాటే అది. అందువల్ల ఈజీగా చేసేసుకోవచ్చు. అందువల్ల 1.5 hour అలా పట్టింది. నైవేద్యాలు అన్నీ కూడా కలిపి 1.5 hour పట్టింది. అది సరే అయితే మరి మీరు హరిణి గారు మీరు చెప్పండి, మీరు చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు కదా అమ్మగారి ఇంట్లో, ఎలా చేసుకునేవారు ఏంటి, ఏమన్నా గుర్తుందా మీ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం గురించి? చిన్నప్పుడు అమ్మగారి ఇంట్లో అంటే అన్నీ మమ్మీయే ప్రిపేర్ చేస్తుంది కదా, అమ్మే అన్నీ చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉంటే చూడగా మాకు ఇలా డెకరేషన్ చేయడం అన్నీ అలవాటు అయినాయి. ఎలా అమ్మవారిని ఎలా ముస్తాబ్ చేయాలి ఏంటి అనేది అన్నీ చూసి నేర్చుకున్నాము. అలాగే పిండి వంటలు అవి ఎలా చేయాలి ఏంటి అనేవి, ఎన్ని రకాలు చేయాలి, 9 రకాలు అలాగా అని చెప్పి నేర్చుకున్నాం. 4 వారాలు చేసుకుంటాము. 1 వారం కలసం పెట్టి చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం రోజున. మిగతా అన్ని వారాలు ఒక్కో రకం, అంటే బంగారు పూలతో 1 వారం అని, అలాగా 1 వారం లక్ష్మీ గవ్వలు, 1 వారం ఏమో శంఖాలు, లక్ష్మీదేవి శంఖంలో పుట్టింది అంటారు కదా, అలాగా శంఖాలు, అలాగా తామర పువ్వులు, అలాగా ఒక్కొక్క వారం ఒక్కో రకంగా చేసుకుంటాము. ఈ మధ్యలో మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు అంటారు కదా, అది గౌరీదేవికి ప్రీతికరమైనవి. ఆ రోజు శ్రావణ మంగళవారాలు నోవులు పట్టేవాళ్ళు ఉంటారు కదా, అక్కడ పేరెంటాలకు వెళ్తాము, శనగలు అవి వాయినాలు తీసుకోవడం అలా చేసుకుంటాం. మరి మీ అత్తగారి ఇంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీ అమ్మగారి ఇంట్లో చేసే వ్రతానికి ఇక్కడి పద్ధతులకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఏం లేదండి. అంటే మాది ఇక్కడే పాలకొల్లు, నేటు మా అమ్మగారు వాళ్ళది. అయినా సరే ఇక్కడ అక్కడ సేమ్ అన్నీ ఒకలాగానే ఉంటాయి. ఇందాక ఏలూరు అన్నారు. అంటే ఏలూరు మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఏలూరు వచ్చేసాం. ఇంకా వాళ్ళ ఉండటం మటుకు మా అమ్మగారు వాళ్ళది పుట్టిల్లు పాలకొల్లు. అందువల్ల ఏంటంటే దగ్గర పాలకొల్లు భీమవరం దగ్గర కదా, అందువల్ల అన్నీ ఒకే రకంగా ఉంటాయి పద్ధతులు అన్నీ కూడా. ఆ రకంగా సెట్ అయిందా సంబంధం మీకు? సరే అయితే మరి పూజలోకి వెళ్దామా, వ్రతం చేసుకుందామా? పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండు
బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మరి హరిణి గారు వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు ఒకసారి మనం డెకరేషన్ చూద్దామా? ఏం పెట్టారు ఏంటి? ఇలాగా అష్టలక్ష్ముల్ని కొలువు తీర్చారు ఇక్కడ, కానీ ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క ఐటెంతో డెకరేషన్ చేశారు. అది ఏంటి అనేది ఒకసారి మాకు వివరించండి, మాకు అర్థం కావట్లేదు. మెయిన్ లక్ష్మీదేవి అండి అమ్మవారు. ఈ చుట్టూ ఏమో అష్టలక్ష్మిలు పెట్టాము, కింద పసుపు గౌరీ, గాజుల గౌరీ, గాజుల లక్ష్మి, ఆ ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, పూల గౌరీ, కాసుల గౌరీ, ఇది సరస్వతీదేవి. ఇవన్నీ ఏంటంటే ఒక్కో వారం ఒక్కో దాంతో చేసుకుంటాం అన్నాం కదా. ఇలా వరలక్ష్మి వ్రతం రోజున మటుకు అన్నీ ఇలా పెట్టుకుని చేసుకుంటాము. ఈ మిగతా 4 వారాలు కూడా ఒక్కొక్క ఐటెంతో పూజలు చేసుకుంటాము. ఒకరోజు ఒక వారం రూపాయి బిళ్ళలు, ఒక వారం ఏమో గోమతి చక్రాలు, ఇవి ఒక వారం లక్ష్మీ గవ్వలు, ఒక వారం బంగారం పువ్వులు, ఒక వారం ఏమో గాజులు, బంగారపు గాజులు, తామర గింజలు, గవ్వలు, ఇవి గోమతి చక్రాలు, అవి ఏమో శంఖాలు, గురివింద గింజలు, తామర పువ్వులు, బంగారానికి తామర పువ్వులు. నిజంగా చాలా మంది ఉండాలి కదా. అవి ఏంటంటే ఇలాగా తామర పువ్వులు ఇలాగా రేకులాగా ఇలా పోయించాం. చాలా బాగుంది అసలు. మీ డెకరేషన్ అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు మా కోసం. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే వెనకాల వేసిన ఏమంటారు దాన్ని, షాల్, అది ఏంటి అసలు అన్నీ కూడా ఒరిజినల్సే కదా? అలా అన్నీ ఒరిజినల్స్. మా మ్యారేజ్ అయ్యి 25 years అయింది. మా మ్యారేజ్లో మా వారికి ఈ షాల్ కప్పారనమాట. అంటే ఆహ్వానించేటప్పుడు షాల్ కప్పుతారు కదా, బొకే ఇచ్చి, అలాగా మా వారికి ఆ షాల్ కప్పారు. దాన్ని ఏంటంటే జాగ్రత్తగా ఉంచి మళ్ళీ ఇలా డెకరేషన్స్కి వాటికి వాడుతూ అలా మళ్ళీ జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని మళ్ళీ ఇలాంటప్పుడు తీస్తూ ఉంటాం. ఆ షాల్ ఓకే, ఆ ముందు దాని మీద డెకరేషన్ చేశారు కదా, 1 రూపీ నోట్స్ పాతవి ఎప్పటివో. అవునండి. అన్ని ఎలా కలెక్ట్ చేశారు అసలు మీరు? అప్పట్లో దొరికేవి కదా, 25 years బ్యాక్ అంటే అప్పట్లో 1 రూపీ నోట్స్ దొరికేవి. అందుకనే అవి పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనమాట. నాకు అది చాలా యూనిక్గా అనిపించింది. మీ వారి షాల్ అన్నారు, వెనకాల షాల్ ఉందనేది పక్కన పెడితే నేను ఫస్ట్ నోట్స్ గురించి అడుగుదాం అనుకున్నా, కానీ దాని బ్యాక్ ఉన్న బ్యాక్ స్టోరీ కూడా నాకు అర్థమైంది ఇప్పుడు మీరు చెప్తే. సరే అయితే మరి పూజ స్టార్ట్ చేసేద్దామా?
మరి పూజ అయితే పరిసమాప్తం అయ్యింది, అన్నీ చక్కగా చేసుకున్నాం. అష్టలక్ష్ముల అనుగ్రహం మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం, దండం పెట్టుకున్నాం, ఎవరి కోరికలు వారు కోరుకున్నాం. ఇంకా అంతా అమ్మవారు చూసుకుంటారు, అంతే కదా. మరి నెక్స్ట్ కార్యక్రమం ఏంటండి? అందరికీ వాయినాలు ఇవ్వడం. చేద్దామా మరి? హరిణి గారు ముత్తైదువులందరికీ వాయినాలు సమర్పించారు, నాకు ఇచ్చారు, అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మొత్తానికి లాస్ట్లో మీ హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని పూజని పరిసమాప్తం చేశారు. ఒకసారి మీ హస్బెండ్తో కూడా మాట్లాడదామా మరి? ఎవరు మీ పేరు చెప్పండి మరి, మీ హస్బెండ్ పేరు? కిషోర్ గారు. కిషోర్ గారు సిగ్గుపడతారేమో అనుకున్నాను కానీ బాగానే చెప్పేశారు. సరే కిషోర్ గారు మీరు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఏంటి? హరిణి గారి గురించి. బిజినెస్ అండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంట, బిజినెస్ చేస్తున్నారు. మరి అది సంగతి, అందు గురించి ఇంత మంచిగా ఉంది ఇల్లంతా. మరి బిజినెస్ అంటున్నారు కాబట్టి ఎవరికి రూపాయి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు మనం కదా. మరి హరిణి గారు బాగా ఖర్చు పెట్టిస్తారా మీతోటి? ఖర్చు ఉందండి. ఇప్పుడు లేడీస్కి కావాల్సింది ఇంపార్టెంట్గా ఏంటంటే పూజలు, తర్వాత పూజ సామాగ్రి, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులని, లేకపోతే శారీ షాపింగ్ అని, అవన్నీ కామన్ కదండి. ఇంకా మరి అవన్నీ వాళ్ళకి కావాల్సినవి మరి మనం ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళకి ఎలా చేసుకుంటారు లేడీస్? మీకు తెలుసు కదా. నాకు తెలుసు కదా అని ఒక్క మాటతో ఇంకా ఎండ్ చేస్తారనమాట. ఓకే, అయితే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదంటే మీ హస్బెండ్కి ఈసారి నుంచి ఇంక రెచ్చిపోండి, వాళ్ళకి కాదు ఏది కావాలంటే అది. మా హస్బెండ్ ఏంటంటే శారీస్ అయినా సరే, గోల్డ్ ఐటమ్ అయినా, సిల్వర్ అయినా సరే, ఏదైనా సరే దానికి ఓకే ఇది వర్తబుల్ అనుకుంటే కనుక కంపల్సరీ అడిగిన వెంటనే తీసుకుంటారు. అది చాలా అదృష్టం. శారీస్ ఏంటి ఏయన్నా సరే, ఇప్పుడు బ్లౌజులు ఏంటి, శారీస్ ఏంటి ఏయన్నా సరే, ఇప్పుడు పట్టుచీర తీసుకున్నామంటే వరమహాలక్ష్మి, అలాగా కాంచీపురం వరమహాలక్ష్మి అని అలాగా కంపల్సరీ కాంచీపురం వెళ్ళి అక్కడ తీసుకుంటాం మేము. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ఫ్రీ అయింది ఇది వెళ్ళి తీసుకోవడానికి. ఇదివరకైతే కంపల్సరీ కాంచీపురం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఓకే, మొత్తానికి చూసారు ఓపిక్గా ఏంటంటే తీసుకెళ్తారు. నాకు అక్కడే కావాలి అని అడిగితే అక్కడే ఇప్పిస్తారు. అది తీసుకెళ్ళను అని మటుకు అందరూ. ఇంత చక్కగా పూజ జరిపించి మా అందరికీ వాయినాలు సమర్పించినందుకు మీకు మా తరపు నుంచి ఒక చీర, హరిణి గారికి మా తరపు నుంచి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి ఒక చీర. చూద్దామా హరిణి గారు మరి చీర ఎలా ఉంది ఏంటి అనేది? ఒకసారి ఓపెన్ చేయండి మరి. వావ్, మంచి కలర్ ఉంది అసలు. సెల్ఫ్ వచ్చింది చూడండి, కలర్ నచ్చిందా మీకు?
బ్రైట్ కలర్ చాలా బాగుంది. అది బ్యాంగిల్స్ మ్యాచింగ్ అంట. మ్యాచింగ్ అండి. సరే అయితే మరి చూసారు కదా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శారీ ఎంత బాగుందో. మరి మీకు కూడా ఇలాంటి చీరలు కావాలి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయాలన్నమాట. మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను, ప్రైస్ క్వాలిటీ రేంజ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఏ చీర కొనాలి అన్నా సరే ఫస్ట్ ఎవరైనా సరే వేరే వాళ్ళు కట్టుకున్నప్పుడు చీర రేట్ ఎంత అని అడుగుతారు. చాలా బాగుంది, దల్సర్గా ఉంది, చాలా అందంగా ఉంది అంటారు. తర్వాత దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా మీరు తీసుకున్న షాప్లో అని అడుగుతారు. మీరు అలాగే ఏదైనా సరే ఏ వస్తువు కొన్నా సరే ఈ ప్రైస్ క్వాలిటీ రేంజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చీరలు మాత్రమే కాదు, ఏ వస్తువు అయినా సరే ప్రైస్ క్వాలిటీ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి పీక్యూఆర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. మీరు ఎక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీది ఏ ఊరైనా సరే, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో మీది ఏ ఊరైనా సరే, ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే, ఎక్కడన్నా సరే మీకు అందుబాటులోనే ఉంటుంది, చాలా దగ్గరలోనే ఉంటుంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇంకెందుకు ఆలస్యం, మరి వెళ్ళి షాపింగ్ చేసేయండి. శ్రావణ మాసం అంతా చీరలు షాపింగ్ చేస్తూ గడిపేయండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. చూసారు కదా, ఇదండి ఇవాల్టి శ్రావణ లక్ష్మి కార్యక్రమం. మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ లలిత సైనింగ్ ఆఫ్. బై బాయ్.